సాధన స్టడీ సర్కిల్. ఈ సెషన్లో మనం అంతఃస్రావక వ్యవస్థ ఎండోక్రైనల్ సిస్టమ్ గురించి చూద్దాం. దీన్ని సాధారణంగా గ్రంథి వ్యవస్థ అని పిలుస్తూ ఉంటాం. సాధారణంగా మనకి గ్రంథులు మనకి రెండు రకాలుగా ఉంటాయండి. ఏమేంటివి? నాళ సహిత, నాళ రహిత. మన శరీరంలో నాళ సహిత, నాళ రహిత, నాళ సహిత, నాళ రహిత ఏంటో చూద్దాం వాటి గురించి. నాళ రహితని డక్ట్ లెస్ గ్లాండ్స్ అని పిలుస్తూ ఉంటాం. వీటినే ఎండోక్రైనల్ గ్లాండ్ సిస్టమ్ ఎండోక్రైనల్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. నాళ సహిత దీన్ని డక్ట్ గ్లాండ్స్ అని పిలుస్తూ ఉంటామండి. డక్ట్ గ్లాండ్స్ వీటినే ఎక్సోక్రైన్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. నాళ సహిత, నాళ రహిత. అంతఃస్రావక వ్యవస్థలో సాధారణంగా మనకి గ్రంథులు అనేవి ఉంటాయి. ఈ గ్రంథులు చేసే పనేంటి అంటే ఫస్ట్ సమన్వయం అండి. వ్యవస్థల సమన్వయం, కోఆర్డినేషన్ని చేస్తూ ఉంటాయి. సార్, మనం గత క్లాస్లో కోఆర్డినేషన్ అనగానే ఏం చెప్పుకున్నాం? నాడీ వ్యవస్థ చెప్పుకున్నాం. శరీరాన్ని నియంత్రించేటువంటి వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ. ఎస్, నో డౌట్. సరే, మనకి నాడీ వ్యవస్థ ప్రధానమైనటువంటి సమన్వయ వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ. దాని తరువాత దానికి అనుసంధానంగా పనిచేసే వ్యవస్థ ఈ అంతఃస్రావక వ్యవస్థ. దీంట్లో ఎస్పెషల్లీ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు మనకి కోఆర్డినేషన్ని, సమన్వయాన్ని చేస్తూ ఉంటాయి. అలానే కొన్ని శారీరక విధులని, అలానే జీర్ణక్రియకి సంబంధించిన విధులని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఏ గ్రంథి అయినా కానివ్వండి, అది నాళ సహిత, నాళ రహిత, అది చూద్దాం. నాళ సహిత అయినా కానీ, నాళ రహిత అయినా కానివ్వండి, మనకి గ్రంథుల నుంచి ఏమొస్తాయి? గ్రంథుల నుంచి కొన్ని రసాయనిక సమ్మేళనాలు లేదా రసాయనిక పదార్థాలు ఏర్పడతాయండి. రిలీజ్ అవుతాయి. రసాయనిక పదార్థాలు రిలీజ్ అవుతాయి. ఈ ఏర్పడినటువంటి రసాయనిక పదార్థాలు ఏం చేస్తాయి అంటే ఏదో ఒక అవయవాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే స్పీడప్ చేయటం కానీ, స్పీడ్ డౌన్ చేయటం కానీ, దాని మీద ఏదో ఒక ఫంక్షన్ని ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ గ్రంథులు ఉంటాయండి. గ్రంథుల నుంచి కొన్ని రసాయనిక పదార్థాలు వస్తాయి. ఆ రసాయనిక పదార్థాలు ఏదో ఒక అవయవాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలా ప్రభావితం అయ్యేటువంటి అవయవాన్ని ప్రభావిత అవయవం అని కూడా, ఎఫెక్టివ్ ఆర్గన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సార్, మరి నాళ సహిత, నాళ రహిత అంటే ఏంటి? ఇదిగో చూద్దాం. మనం గ్రంథులు, గ్లాండ్స్ ఎన్ని రకాలు అనుకున్నాం? 2 టైప్స్ అనుకున్నాం. గ్లాండ్స్ మనకి 2 టైప్స్. ఏమేంటివి అవి? ఇప్పుడే చెప్పినట్టుగా నాళ సహిత, నాళ రహిత. నాళ సహిత, నాళ రహిత. వీటిని డక్ట్ లెస్ గ్లాండ్స్, వీటిని డక్ట్ గ్లాండ్స్, వీటినే ఎక్సోక్రైనల్ అని, వీటిని ఎండోక్రైనల్ అంటామని చెప్పి జస్ట్ ఇప్పుడే మనం అనుకున్నాం. సార్, ప్రధానంగా ఈ రెండిటికి తేడా ఏంటి? దీని దగ్గరికే వస్తున్నా. ఎక్సోక్రైనల్కి, ఎండోక్రైనల్కి తేడా ఏంటో. ఇక్కడ రెండిట్లో అండి, నాళ సహితలో కావచ్చు, నాళ రహితలో కావచ్చు, రెండిట్లో గ్లాండ్స్ ఉంటాయండి. ఇక్కడ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ గ్లాండ్ ఉంటుంది. రెండిట్లో గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుంచి మనకి, ఈ గ్లాండ్స్ లోపల కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి. కోర్స్ దీంట్లో కూడా రసాయనిక పదార్థాలు ఉంటాయి. సార్, ఏముంటాయి? ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను ఏముంటాయి. రెండిట్లో కూడా రసాయనిక పదార్థాలు ఉంటాయి. రెండు కూడా ఏదో ఒక అవయవాన్ని, సమ్ ఎక్స్ ఆర్గాన్,
ఏదో ఒక ఆర్గాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఒక ఆర్గాన్ మీద దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఇది గ్లాండే, ఇది గ్లాండే, రెండు గ్రంథులే. ఇది రెండు ఎఫెక్టివ్ ఆర్గాన్సే, రెండిట్లో కూడా ప్రభావిత భాగాలు. ఎఫెక్టివ్ ఆర్గాన్, ఎఫెక్టెడ్ ఆర్గాన్ అనుకోండి, ఎఫెక్టెడ్ ఆర్గాన్. సార్ రెండిట్లో కామన్గానే ఉందిగా, మరి ఇది నాళ సహిత నాళ రహిత అని ఎందుకు అంటున్నావు? ఎస్, ఇదిగో ఇప్పుడు చూడండి. వీటిల్లో నాళ సహిత గ్రంథుల్లో అండి, నాళ సహిత గ్రంథుల్లో గ్రంథి నుంచి ప్రభావిత భాగానికి మధ్యలో ఇదిగోండి ఒక ప్రత్యేకమైనటువంటి నాళము లేదా గొట్టము లాంటి నిర్మాణము ఉంటుంది. నాళము లేదా గొట్టము లాంటి ప్రత్యేక నిర్మాణము ఉంటుంది. దీనిలో నుంచి ఈ రసాయనిక పదార్థాలు డైరెక్ట్గా ఎక్కడి నుంచి అండి? డైరెక్ట్గా గ్రంథి నుంచి డైరెక్ట్గా ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? ప్రభావిత భాగానికి చేరుతున్నాయి. ఇలా గ్రంథికి అలానే ప్రభావిత భాగానికి మధ్య గొట్టము లేదా నాళము లేదా డక్ట్ అంటాం. డక్ట్ అంటే పైప్ అన్నమాట, పైప్ లైక్ స్ట్రక్చర్. సో ఇలా గ్రంథికి ప్రభావిత భాగానికి మధ్య గొట్టము ఉంటే, నాళము ఉంటే వాటిని, నాళము ఉంది కాబట్టి వీటిని నాళ సహిత గ్రంథులు అని పిలుస్తున్నామండి. నాళము లేదా డక్ట్. ఇఫ్ ద డక్ట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ గ్లాండ్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గాన్, such type of glands are called as a duct glands. Such are also called as a exocrinal glands. వీటినే ఎక్సోక్రైనల్ గ్లాండ్స్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ గ్రంథి ఉంది, ప్రభావిత భాగం ఉంది. అయితే ఈ రెండిటికి మధ్యలో ఎలాంటి డక్ట్, నాళము లేదు. ఇక్కడ నాళము ఉంటే నాళ సహిత గ్రంథులు, నాళము లేకపోతే నాళ రహిత గ్రంథులు. వీటినే వినాళ గ్రంథులు. వి అంటే యాబ్సెంట్ అని, వినాళ గ్రంథులు అని పిలుస్తాం. డక్ట్ లేదు కాబట్టి డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటాం. వీటినే ఎండోక్రైనల్ గ్లాండ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం.